క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుని ప్రజలారా, సమస్త జాతులను ఆశీర్వదించు ఆ దేవుని యొక్క గొప్ప కృప మీకు లభించునుగాక. సామాన్య కాలపు 15వ ఆదివారం మనం ప్రవేశించాం. ఈరోజు దేవుని వాక్కు యొక్క ప్రభావం ఎట్టిదో మనం తెలుసుకుంటూ ఉన్నాం. దేవుని వాక్కు, మానవుని హృదయము, ఈ రెండింటి కలయిక వలన ఏమి జరుగును, హృదయము ఏ విధముగా స్పందించును అనే ఎన్నో విషయాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నామండి. ఈ యొక్క దేవుని వాక్కు యొక్క శక్తిని తెలుసుకోవడానికి ముందుగా ఒక చిన్న జరిగిన సంఘటన నేను మీకు తెలియజేస్తాను. ఒక విశ్వాసి నాతో తన యొక్క అనుభవాన్ని పంచుకుంటూ ఉన్నాడు. తన కుటుంబంలో 5 మంది పిల్లలు. తను ఒక్కడే తన యొక్క కుటుంబ పోషణ కోసం శ్రమిస్తూ ఉన్నాడు. పగలంతా ఎన్నో పనులతో సతమతం అవుతూ ఉన్నాడు. ఆఖరికి ఇంటి దగ్గరికి వచ్చినా కానీ ఆ టెన్షన్, ఆ ఒత్తిడి అనేది అతనికి తగ్గలేదు. ఇంటి దగ్గరికి వస్తే ఇంట్లో అది లేదు ఇది లేదని భార్య యొక్క సతాయింపు, పిల్లలు మాకు అది కావాలి ఇది కావాలని, ఈ విధంగా ఎన్నో రకాల టెన్షన్లతో అటు బయట ప్రశాంతత లేక ఇటు ఇంట్లోనూ కూడా ప్రశాంతత లేక అతడు ఒక రెస్ట్లెస్గా మారిపోయాడు. కనీసం ప్రార్థన చేసుకోవడానికి కూడా సరైనటువంటి సమయాన్ని ఎంచుకోలేకపోయాడు. ఇలా సతమతమయ్యేటువంటి అతడు ఒకరోజు దివ్య బలి పూజ జరుగుతూ ఉండేటువంటి దేవాలయం మార్గం గుండా వెళ్తూ మైక్లో నుంచి వినబడేటువంటి దేవుని వాక్కు అతని చెవిలో పడింది. అతడు అలా వింటూ పోతా ఉన్నప్పుడు సడన్గా బండి ఆపేసి అలాగే బండి మీద కూర్చొని ఆ వినబడేటువంటి దేవుని వాక్కును వింటూ ఉండిపోయాడు. చివరి వరకు ఉండిపోయాడు. ఆ వాక్కు అయిపోయేసరికి అతనిలో మార్పు వస్తుంది. అప్పటి వరకు ఎంతో ఒత్తిడితో ఉండేటువంటి అతనిలో ఒక నెమ్మదితనాన్ని అతను గుర్తిస్తాడు. అప్పటి వరకు ఎలా ఈ పనులు చేయాలి, ఎలా ఈ కష్టాన్ని ఎదిరించాలో తెలియక మదన పడేటువంటి అతనిలో ఒక ధైర్యం ప్రారంభమైంది. నిరుత్సాహంలో ఉండేటువంటి అతనికి ఒక ఉత్సాహం కలిగింది. తన జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి ముందడుగు వేశాడు. అతడు పొందుకున్నటువంటి ఆ ప్రభావం అతడు విన్న దేవుని వాక్కు వలన. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ శక్తివంతమైనటువంటి దేవుని వాక్కుని నేడు మనం ధ్యానం చేస్తా ఉన్నాం. అది శక్తివంతమైనది, బలమైనది, మన జీవితాలకు ఒక పునాది వంటిది అనేటువంటి విషయాన్ని మనం ఈనాడు రూఢిపరుస్తూ ఉన్నాము. ప్రియులకు దేవుని ప్రజలారా, నిజానికి దేవుని వాక్కును గురించి ధ్యానం చేసేటప్పుడు ఎన్నో కోణాల నుంచి మనం పరిశీలించవచ్చు. కానీ ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనకు ఒక ప్రత్యేకమైనటువంటి కోణాన్ని తెలియచేస్తూ ఉన్నాయి. యోషయా రాసినటువంటి గ్రంథము 55వ అధ్యాయము 10-11 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో దేవుని నోటి నుండి వచ్చినటువంటి వాక్కు ఎలా ఉంటుంది. ఆకాశం నుండి కురిసినటువంటి మంచుయు వానయు భూమిని తడిపి పంట పండించి కానీ అవి తిరిగిపోవు. అలాగే దేవుని వాక్కు కూడా. దేవుని వాక్కు అనేది దేవుని నోటి నుండి బయటకు వచ్చిన తరువాత అది భూలోకాన ప్రవేశించి అది ఏ కార్యం కోసమైతే వచ్చిందో కార్యాన్ని పూర్తి చేసి కానీ తిరిగిపోదంట. వాక్కు చెప్పినట్టుగా ఆ వాక్కు నిష్ఫలముగా నా యుద్ధకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును అని లిఖించబడి ఉన్నది. దేవుని సంకల్పం నెరవేర్చుకున్నది నిష్ఫలము కాదు, వ్యర్థము కాదు, వృధా కాదు. ఈనాడు దేవుని వాక్కుకు ఉండేటువంటి ప్రత్యేక కోణం ఇదే. దేవుని వాక్కు ఏనాడు నిష్ఫలమైనది కాదు, ఎన్నటికీ వృధా అవ్వదు, ఎన్నటికీ ఈ వాక్కు వ్యర్థం అవ్వదు. మరి ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుని వాక్కు ప్రతి మనిషి జీవన స్థాయికి తగ్గట్టుగా దాని ప్రభావం చూపిస్తుంది. నిరుత్సాహంలో ఉండేవాడికి ఈ వాక్కు ఉత్సాహాన్ని ఇచ్చే వాక్కు అవుతుంది. ఏడుస్తూ ఉండేటువంటి వ్యక్తికి ఇది ఒక ఓదార్పు వచనం అవుతుంది. బాధలతో మ్రగ్గుతూ కష్టాలను ఎదుర్కోలేక ఉండేటువంటి వారికి ఇది ఒక ధైర్యం ఇచ్చే వాక్కు అవుతుంది. బలహీనులైనటువంటి వారికి ఇది ఒక బలం ఇచ్చేటువంటి వాక్కుగా మారుతూ ఉన్నది. మన స్థాయికి, మన పరిస్థితికి తగ్గట్టుగా దేవుని వాక్కు మన మీద ప్రభావం చూపిస్తుంది. ప్రియులకు సహోదరి సహోదరులారా,
ఎందుకంటే అది నిష్ఫలము కాదు. కానీ ఈనాడు ఈ దేవుని వాక్కు నిష్ఫలము కాదని తెలుసుకుంటే సరిపోదు. ఎందుకంటే దేవుని వాక్కు ఎన్నటికీ వృధా అవ్వదు. కానీ దేవుని వాక్కును వినేటువంటి ఇంతమంది జీవితాల్లో ఎందుకు అది ఫలించడం లేదు? అది నీవు ప్రశ్నించుకోవాలి. ఇంతమంది దేవుని వాక్కును వినగలుగుతూ ఉన్నప్పుడు ఎందుకు ప్రతి ఒక్కరి జీవితంలో ఇది ఫలితాన్ని చేకూర్చబెట్టలేకపోతుంది? ఎందుకు ఇది ఫలవంతం కాలేకపోతుంది? ఈనాడు విత్తువాని ఉపమానము ద్వారా దేవుడు ఈ ప్రశ్నకు సమాధానాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రభువు వాక్కును విత్తనముతో పోలుస్తా ఉన్నాడు. విత్తనం అంటే ఏంటి? విత్తనం అనేది ఒక జీవ నిక్షిప్తం. అందులో జీవం ఉంటుంది. ఒక మహా వృక్షం అందులో దాగి ఉంటుంది. అదొక రహస్యం, అది ఒక మహాత్తరమైనది. అది ఒక సాధారణమైనటువంటి బీజమే, కానీ అసాధారణమైన శక్తి కలది. దేవుని వాక్కు అంతే. దేవుని వాక్కు అనేది సజీవ నిక్షిప్తం కలిగినటువంటిది. అది ఒక సాధారణ పలుకుల వంటివి పోలి ఉన్నప్పటికీ ఒక అసాధారణమైనటువంటి శక్తి అందులో దాగి ఉన్నది. మరి ప్రియులకు సహోదరులారా, ఈ అసాధారణమైన శక్తివంతమైనటువంటి దేవుని వాక్కు మనిషి హృదయముతో కలయిక జరిగినప్పుడు ఒక పెద్ద సవాలుగా ఉంటుంది ఈ కలయిక. ఎందుకంటే దీని నుండి ప్రతిఫలం రావడం అనేది ఒక గట్టి పోటీని మనిషికి అందచేస్తుందని మనం తెలుసుకోవాలి. ఈనాడు ఈ యొక్క విత్తువాని ఉపమానంలో మనం చూస్తూ ఉన్నాము. 4 రకాల నేలల గురించి మాట్లాడుతున్నారు. అన్నీ కూడా నేల నుంచే ప్రారంభం అవుతున్నాయి. ప్రతి జీవ ఉద్భవం అనేది ఒక నేల నుండి ప్రారంభమవుతుంది. ఈ నేల అనేది ప్రధానం. ఈ నేలను బట్టి దానిలో ఉండేటువంటి పంట ఫలితాన్ని మనం అంచనా వేస్తూ ఉంటాం. అదే విధముగా ఈనాడు ఈ నేల అనేది మనిషి హృదయానికి పోలికగా చూపిస్తుంది. కారణము, మనిషి హృదయాన్ని బట్టి ఈ యొక్క వాక్కు యొక్క ఫలాన్ని మనం గుర్తించగలుగుతాం. కాబట్టి నేల ప్రధానము ఒక పంటకు, అదే విధముగా దైవ వాక్కు ఫలితానికి హృదయము ప్రధానము. ప్రభువు ఇక్కడ 4 రకాల స్థలాలను, నేలలను మనకు ప్రస్తావిస్తూ ఉన్నాడు. అందులో మొదటిది త్రోవ పక్కన పడినటువంటి విత్తనములు. ఇది దారి వంటి నేల, బాట కలిగినటువంటి నేల. దారి అనేటువంటి నేలలో ఏముంటుందండి? సహజంగా ఈ బాట ప్రతి ఒక్కరి కదలికలు మనం చూస్తూ ఉంటాం. ఈ బాటలో ఏది స్థిరంగా ఉండదు, ఏది ఒకే దగ్గర ఉండదు. అన్నీ రావడం వరకే, కానీ వెళుతూ ఉండాలి. అలా వచ్చి అలా పోతూనే ఉండాలి. ఈ దారిలో ఏది పడినా కూడా ఒకటి ఆ దారిన పోయేటువంటి వారు ఎవరైనా దాన్ని తీసుకుని పోతారు, లేదా దాన్ని ముక్కలు చేసైనా పోతారు. అంతేకాని యథాస్థితిలో అలా ఉండనివ్వరు. అది ఆ దారికి ఉండేటువంటి ఒక అవలక్షణం అని మనం చెప్పవచ్చు. అందుకే ఈ దారి వంటి జీవితము, హృదయము కొంతమందికి ఉంటుంది. వారి హృదయం ఎలా ఉంటుందంటే, దేవుని వాక్కును విన్నప్పుడు వారు వింటూ ఉన్నారు, దాని వలన ప్రేరణ పొందుతారు. కానీ అది ఎంతవరకు? ఆ క్షణం, ఆ దేవాలయం గడప దాటిన తరువాత అది మాయమైపోతుంది. కొందరి జీవితాలు అంతే. వారి జీవన స్థితి కారణంగా వారు దారి వంటి బ్రతుకును, హృదయాన్ని అభివృద్ధి చేసుకున్నవారు. దేవుని వాక్కు వచ్చినప్పుడు ఆ క్షణమే అలా ఉండి నీటి బుడగలాగా వెంటనే అది మాయమైపోతూ ఉన్నది. ప్రియులకు సహోదరి సహోదరులారా, పునీత పేతురు గారు ఈ కోవకు చెందిన వారే అని చెప్పవచ్చు కొన్ని సందర్భాల్లో. ఎందుకు పేతురు గారిని నేను ఇక్కడ పోలికగా ఇస్తూ ఉన్నాను అంటే, దానికి కారణము నేను చివర్లో మీకు తెలియచేస్తాను. పేతురు గారు ప్రభువు కడరా భోజనం సమయంలో చెబుతాడు, మీకోసం నేను ప్రాణాన్ని కూడా ఇస్తానని. కానీ తర్వాత కొన్ని గంటల్లోనే అతడు ఎవరో నాకు తెలియదని చెప్పేస్తాడు. అది దారి వంటి బుద్ధి, బాట వంటి నైజం. అది స్థిరంగా ఉండదు. ఆ క్షణము అక్కడ, తర్వాత ఇంకా ఎక్కడో, అది స్థిరంగా ఉండదు. అందుకే ఎందుకు పేతురు గారిని నేను ఇక్కడ పోలికగా ఇస్తూ ఉన్నాననేది ఈ 4 వివరణల తర్వాత నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులకు సహోదరి సహోదరులారా, 2వ రకపు నేల రాతి భూమి, చాలినంత మన్ను లేనటువంటి భూమి. ఇది ఒక చలించినటువంటి ఒక హృదయాన్ని పోలి ఉంటుంది. కఠినమైన హృదయం, దీనికి స్పందనలు ఉండవు.
దీనికి స్పర్శ ఉండదు. ఏదైనా కానీ కఠినంగానే ప్రవర్తిస్తుంది. ఎందుకంటే అది ఆ విధంగా మార్చబడింది. అటువంటి ఒక పరిస్థితుల్లోనికి అది లాగివేయబడింది. దేవుని వాక్కు ఈ విత్తనం వల్ల పోలుస్తూ ఉన్నప్పుడు ఆ విత్తనం ఎదగాలంటే ఎక్కడో ఒక దగ్గర మృదువైన నేల దానికి దొరకాలి. అప్పుడే అది జీవము అనేది పైకి తన్నుకొని వస్తుంది. ఇక్కడ చాలినంత నేల లేదు కాబట్టి, అక్కడ రాయి ఉంది కాబట్టి ఆ జీవం అనేది ఎక్కువసేపు ఉండలేకపోయింది. మాడి ఎండిపోయిందని వాక్కు చెబుతా ఉన్నది. మరి ఇటువంటి వారి జీవనంలో దేవుని వాక్కు స్థిరంగా బలంగా ఉండజేయగలదు. ఎందుకంటే వారు కఠినతరమైనటువంటి మనస్సును వారు అభివృద్ధి చేసుకున్నారు. వీరు దేవుని ప్రేరణకు చాలా దూరంగా ఉంటారు. దేవుడు అనేటువంటి ఒక ఆలోచనను కూడా వారి యొక్క మనసులలో రప్పించనివ్వరు. ఎందుకంటే వారు వాటన్నిటికీ కూడా భిన్నం, దూరంగా ఉంటూ ఉన్నారు. పిల్లలు, సహోదరి సహోదరులారా, మనం చూస్తూ ఉన్నాం. ఇజ్రాయేలు ప్రజలు దీనికి గొప్ప ఉదాహరణని మనం చెప్పవచ్చు. ఎందుకంటే వారు చాలాసార్లు దేవుని పట్ల కఠినమైన హృదయాన్ని ప్రదర్శించారు. మృదుత్వం లేనటువంటి జీవితాలను వారు పోలి ఉన్నారు. అందుకే యెహెజ్కేలు రాసిన గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. మీ రాతి గుండెను తొలగించి నేను మీకు మాంసపు హృదయాన్ని ఇస్తానని ప్రభువు వారికి తెలియజేస్తూ ఉన్నారు. ఆ రాతి గుండె తొలగించబడాలి. అప్పుడే దేవుని వాక్కు వేరు తొడగలదు. అప్పుడే దేవుని వాక్కు ఫలితాన్ని మనకు చూపించగలదు. ఇక్కడ వారి హృదయాలు, రాతి హృదయాలు వారికి తీసివేయాలని ప్రభు చెప్పినట్టుగా ఇక్కడ ఈ రాతి నేల అనేది తీసివేస్తే తప్ప అక్కడ ఫలితం అనేది కనబడదు. ఇక 3వ నేల మనం చూస్తూ ఉన్నాము. ముళ్ళ పొదలు ఉండేటువంటి స్థలం. హెచ్చటది వాక్కు పడుతూ ఉన్నది. ఆ విత్తనం మొలకెత్తి అలా ఎదుగుతా ఉన్నప్పుడు ఈ యొక్క ముళ్ళ కంపలు దాన్ని అణిచివేస్తూ ఉన్న ఎదుగుదల కొనసాగింపనివ్వవు. సాధారణంగా మనం పంట వేసినప్పుడు పంటల్లో కలుపు గింజలు రావడం సహజం, వాటిని తీసేస్తాం. కానీ అదే కలుపు గింజల్లో పంటను పండించుకోవాలనుకోవడం మూర్ఖత్వం. ఈ ముండ్ల పొదల్లో పడినటువంటి ఆ గింజ నుండి ఫలితాన్ని ఆశించడం అనేది ఇదిగో కలుపు గింజల మధ్య పంటను పండించాలని ప్రయత్నం చేయడం వంటిది. ఎందుకంటే అది సాధ్యం కాదు, అది రాదు కూడా. ఫలితాన్ని అది ఎప్పటికీ ఇవ్వలేదు. ఎందుకంటే వారికి పంట కంటే కలుపు మొక్కలే ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి వారికి. ఇప్పుడు మీరు చూడండి, చిన్నపిల్లలు చిన్న వయసు నుంచే చెడు అలవాట్లకు బానిస అయితే వారి ఎదుగుదల క్రమంగా సక్రమంగా ఉండదు. అదేవిధంగా ఇక్కడ కూడా అక్కడ జీవమిచ్చేటువంటి ఆ విత్తనము మొలక ప్రారంభమైన వెంటనే దాన్ని ఈ ముండ్ల పొదలనేటువంటి భారమైనవి దాన్ని అణిచివేస్తున్నాయి. ఈనాడు ఈ హృదయము, ఈ ముండ్ల పొదలు కలిగినటువంటి హృదయము ఎలా ఉంటుంది అంటే ఎన్నో రకాలైనటువంటి వ్యసనాల బారిన పడినటువంటిది అయి ఉంటుంది. ఇంకా ఎన్నో రకాల అనవసరమైనటువంటి వాటికి ప్రాముఖ్యతనిచ్చినవి అయి ఉంటాయి. మనిషి జీవితంలో అనవసరమైనవి మనం ఎప్పుడైతే ప్రాముఖ్యతను వాటికి ఇస్తామో అవసరమైనవి అభివృద్ధి కావు. ఇక్కడ దేవుని వాక్కు కూడా అలాగే జరుగుతున్నది. నీవు నీ జీవితంలో, నీ హృదయంలో అనవసరమైన విషయాలకు ఎక్కువ స్థలాన్ని నీవు కేంద్రీకరించినప్పుడు, ఇచ్చినప్పుడు నీవు దేవుని వాక్కు ఎదుగుదలకు సరైనటువంటి వాతావరణం నువ్వు ఇవ్వలేవు. దాని ఎదుగుదలను నీ హృదయంలోని వేరే ఆశలే, వ్యసనాలే, అలవాట్లే దాన్ని అణిచివేస్తాయని ఇక్కడ మనం తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియులకు, సహోదరి సహోదరులారా, దీనికి సరైనటువంటి ఉదాహరణ ఇస్కారియోతు గారు. వీరు క్రీస్తు అపోస్తలుగా ఉండేటువంటి ఒక భాగ్యమైన వరానికి వారు పిలువబడ్డారు. కానీ వారిలోని ప్రాపంచిక ఆలోచనలు ఈ గొప్ప ఆలోచనను అణిచివేశాయి. ఈ గొప్ప భాగ్యాన్ని అతడు పొందుకోకుండా చేయగలిగాయి. కారణము అతని ముళ్ళ పొదల వంటి హృదయమే. ఇక 4వ నేల మనం చూస్తూ ఉన్నాము. సారవంతమైన నేల. ఇది స్థిరమైన నేల. ఇది బాట వంటిది కాదు. ఎప్పుడు ఎవరో ఒకరు పోతూ ఉండడం, ఎక్కడ నిలవబడకుండా ఉండడానికి. అక్కడ గింజ వేస్తే అలా ఉండిపోతుంది. అదేవిధంగా ఇది రాతి నేల వంటిది కాదండి. అక్కడ మృదుత్వం లేకపోవడానికి ఇది మృదువైన నేల కలిగినది. అందుకే దాని వేరు వెంటనే భూమిలోనికి వెళ్తా ఉన్నది.
ఇది ముళ్ళ పొదలు ఉండేటువంటి స్థలము కాదు కాబట్టి దాని ఎదుగుదలకు అడ్డంకి ఉండదు. ఈ గింజ అక్కడ నిలవబడుతుంది, వేరు తొడగగలుగుతుంది, ఎదుగుదల అనేది జరుగుతూ ఉన్నది. వీటన్నిటికి మించి ఆ నేల సారవంతమైనది. ఆ దాని ఎదుగుదలకు అవసరమైన ప్రతి పోషకాలు ఆ నేలలో ఉన్నాయి. అందుకే అది బలంగా ఎదుగుతూ ఉంది. అది 30 60 100 ప్రతిఫలాన్ని ఇస్తుందని మనకు తెలియచేయడం జరుగుతూ ఉన్నది. ప్రతి పునీతులు, గొప్ప భక్తులైనటువంటి మన యొక్క క్రైస్తవుల్లో చాలామంది కూడా ఇటువంటి కోవకు చెందిన వారై ఉన్నారు. మరి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ 4 రకాల నేలను మనం చూస్తూ ఉన్నాం. మనం ఏదో ఒక విభాగంలో పడవచ్చు, ఏదో ఒక కోవకు చెందిన వారమై ఉండవచ్చు. కానీ అసలైన ట్విస్ట్ ఏందో తెలుసా? అసలైన మలుపు ఏందో తెలుసా? నిజానికి కొన్నిసార్లు ప్రతి మనిషిలోనూ కూడా ఈ 4 రకాల నేలలు కూడా తాండవిస్తాయి. నీ జీవన స్థితికి తగ్గట్టుగా, నీ పరిస్థితులకు తగ్గట్టుగా ఒక్కోసారి నీవు ఈ యొక్క బాట వంటి దారిలో ఉంటావు, ఒక్కోసారి రాతి భూమిలాగా మారుతావు, ఒక్కోసారి నీవు ముండ్ల పొదలను పోలి ఉండేటువంటి స్థలంలాగా మారిపోతావు. వీటన్నిటిని నీవు జయించుకుంటూ ముందుకు సాగిపోతేనే నీవు సారవంతమైన నేలగా రూపుదిద్దుకుంటావు. పేతురు గారిని ఆ బాట వంటి స్థలానికి ఉదాహరణగా నేను ఇవ్వడానికి గల కారణం అది. ఆ స్థితిలో, ఆ పరిస్థితిలో అతని బుద్ధి స్థిరంగా లేదు. కానీ ఆ తరువాత పవిత్రాత్మను పొందుకున్న తర్వాత అతడు స్థిరమైన మనస్కుడై ఉన్నాడు, స్థిరమైన హృదయముతో ఉన్నాడు, తన ప్రాణాన్ని నిజంగానే దారపోయగలిగాడు. మనము కూడా అంతే. మనము ఏ విభాగంలో పడ్డామో మనం గుర్తించగలగాలి. కానీ గుర్తుపెట్టుకో, నీవు ఏ విభాగంలో ఉన్నా కూడా చివరికి నీవు చేరాల్సినటువంటి విభాగము సారవంతమైన నేల. సారవంతమైన నేలగా నీవు మారడమే నీ జీవిత లక్ష్యం. అక్కడనే నీ జీవిత అభివృద్ధి, అక్కడనే దేవుని వాక్కు ప్రతిఫలాన్ని ఇస్తుంది. ఆ వాక్కు ప్రతిఫలాన్ని ఇవ్వడం అంటే దేవుడు నీ జీవితానికి ఏర్పాటు చేసిన చిత్తాన్ని పరిపూర్తిగా నెరవేర్చడం వంటిగా అవుతుంది. కనుక ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రార్థన చేద్దాం. ఆ దేవాది దేవుని యొక్క గొప్ప కృప వలన మనందరిలోనూ కూడా సారవంతమైన నేల ప్రారంభమవ్వాలి. సారవంతమైన నేల కలిగినటువంటి హృదయాలను మనందరికీ దయచేయమని ఆ దేవాది దేవుని ప్రార్థించుదాం. ప్రభువు మిమ్ము దీవించునుగాక. ఆమేన్.